వెల్కమ్ టు మెక్టెక్ 30 డే పిఎల్సి సిరీస్. లాస్ట్ వీడియో వరకు మనం హార్డ్వేర్ వైరింగ్, కామన్ టెర్మినల్స్ అంటే ఏంటో చాలా డీటెయిల్ గా నేర్చుకున్నాం కదా. మన దగ్గర ఇప్పుడు మెషిన్ ఉంది, వైరింగ్ కూడా రెడీగా ఉంది. మరి ఈ మెషిన్ కి ఏం చేయాలో ఎలా చెప్పాలి? దానికంటూ ఒక లాంగ్వేజ్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కూడా కావాలి. అందుకే ఈరోజు మనం సిమెన్స్ పిఎల్సి కోసం ఎక్కువగా యూజ్ చేసే టిఐఏ పోర్టల్ గురించి తెలుసుకుందాం. టిఐఏ అంటే టోటల్లీ ఇంటిగ్రేటెడ్ ఆటోమేషన్. ఇది ఎందుకు అంత స్పెషల్ అనేది ఇవాళ వీడియోలో సింపుల్ గా చూద్దాం. టిఐఏ పోర్టల్ అంటే కేవలం కోడింగ్ రాసే సాఫ్ట్వేర్ మాత్రమే కాదు. ఇండస్ట్రీలో దీనికంత క్రేజ్ ఎందుకు ఉందంటే ఇందులో 3 రకాల పనులు ఒకే చోట చేయొచ్చు. ఫస్ట్ వన్ పిఎల్సి ప్రోగ్రామింగ్, ఇది మిషన్ లాజిక్ రాయడానికి. సెకండ్ వన్ హెచ్ఎంఐ డిజైన్, అంటే ఆపరేటర్లు చూసే టచ్ స్క్రీన్స్ డిజైన్ చేయడానికి. థర్డ్ వన్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్, వందల సంఖ్యల్లో ఉన్న డివైజెస్ ని ఒకదానికొకటి లింక్ చేయడానికి. అంటే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మీరు ఒక పూర్తి ఫ్యాక్టరీని ఆటోమేషన్ ని హ్యాండిల్ చేయొచ్చు. అందుకే దీన్ని ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ అంటారు. మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మీకు 2 రకాల వ్యూస్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ వన్ పోర్టల్ వ్యూ, ఇది ఒక గైడ్ లాంటిది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇది చెప్తుంది. సెకండ్ వన్ ప్రాజెక్ట్ వ్యూ, ఇది అసలైన ఇంజనీరింగ్ వర్క్ బెంచ్. ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ లో ప్రాజెక్ట్ ట్రీ, మధ్యలో ప్రోగ్రామింగ్ ఏరియా ఉంటాయి. మనం రాబోయే క్లాసుల్లో ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ వ్యూలోనే వర్క్ చేస్తాం. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ సిమెన్స్ S7-1200 CPU 1217Cని మనం సాఫ్ట్వేర్ కి సరిగ్గా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అందులో హార్డ్వేర్ క్యాటలాగ్ అని ఒకటి ఉంటుంది. అందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మన పిఎల్సి మీద ఉన్న ఆర్టికల్ నంబర్ ని బట్టి కరెక్ట్ మోడల్ ని మనం రేపు సెలెక్ట్ చేయబోతున్నాం. సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ఒకే వేవ్ లెంత్ లో ఉంటేనే మన ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో చూసారు కదా టిఐఏ పోర్టల్ అనేది ఎంత పవర్ఫుల్ సాఫ్ట్వేరో. ఈ రోజు మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దానికి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. మరి సాఫ్ట్వేర్ లో ఒక ప్రాజెక్ట్ ని ఎలా స్టార్ట్ చేయాలి, మన పిఎల్సి మోడల్ ని సాఫ్ట్వేర్ లో ఎలా వెతికి సెలెక్ట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం ఒక న్యూ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి హార్డ్వేర్ సెలెక్షన్ ఎలా చేయాలో లైవ్ లో చూద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.